హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అమృత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దాం పదండి. ఈరోజు ఈ గోంగూర చట్నీ చేయబోతున్నాను. దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం రండి. ఇలా గోంగూర ఆకులను మాత్రమే తీసి పెట్టాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఆకులన్నీ రెడీ. ఈ ఆకులన్నింటినీ నీళ్ళలో బాగా కడగాలి. ఈ ఆకులన్నింటినీ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి లేదా కారం వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కొన్ని, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఒక గ్లాస్ వాటర్ వేయాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. 5 లేదా 10 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. కుక్కర్ మూత తీసేస్తే చూడండి, ఆకులు ఎంత మెత్తగా ఉడికాయో. ఇందులో ఉన్న నీళ్ళను పక్కకు తీసి పెట్టాలి. వాటర్ అంతా ఇలా తీసేసుకోవాలి. కొన్ని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను మెత్తగా గ్రైండ్ చేయాలి. దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందులోకి కావలసినంత ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తగా రమ్మాలి. ఇందులోకి ఇందాక మిక్సీ పట్టించిన పల్లీల పొడిని వేయాలి. వేసి రామాలి మళ్ళీ కొద్దిసేపు. చూడండి, మెత్తగా అయింది. ఇలా తిరువాత పెట్టేసుకొని ఈ తిరువాతను చట్నీలోకి వేసేయడమే. గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. నా గోంగూర చట్నీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe my channel. Thank you.